దేశభక్తిని చాటే సినిమాగా రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ రాబోతుంది. దీపిక ఎంటర్టైన్మెంట్ OSM విజన్ బ్యానర్ల మీద వస్తున్న ఈ మూవీతో మిహిరామ్ వైనతేయ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దీపికాంజలి వడ్లమాణి నిర్మాత, సూర్య అయ్యల సోమయాజుల హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటించారు. ఈ రామ్ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ తో అంచనాలు పెంచేశారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. 26 స్పెషల్ డే రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరు యూత్ అండ్ ఫ్యామిలీస్ అందరూ దీన్ని ఆదరించి చాలా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా డైరెక్టర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఉంది. ఇలాంటి సినిమా చేసినందుకు మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో అది నాకు బాగా నచ్చింది. సో ఈ సినిమా రేపు జనాలకు కూడా రీచ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. రామ్ కుమార్ అన్నయ్య, సూర్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ, దీపిక గారు, వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. నాకు కూడా ఆల్ ద బెస్ట్. నాకు ఆడితే నాకు కూడా ఇంకా చాలా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. కానీ నాకంటే ఇంపార్టెంట్ వీళ్ళది లైక్ డూ ఆర్ డై సిచ్యువేషన్. సో దీని తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత వీళ్ళ లైఫ్ మారాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇద్దరు రాములే ఒక విధంగా, అంటే వీళ్ళిద్దరూ నిజంగానే కృష్ణార్జున్ లాగా, ఈయన కృష్ణుడు అయితే ఈయన అర్జునుడు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర మేము సీనియర్స్ అయినా కూడా దే ఆర్ సో పర్టికులర్. సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలి, ఈ ఎమోషన్ ఇలాగే కావాలి, అలాగా చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని టోటల్గా దాన్ని ప్లాన్ చేసుకుని ఒక అద్భుతమైన క్యాస్టింగ్తో. ఎందుకంటే భానుచందర్ ఇప్పుడే వాళ్ళ బ్రదర్ మాట్లాడారు. నేను భానుకి డబ్బింగ్ చెప్పేవాడిని ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాస్ అన్నిటికీ. సో భాను కానీ, శుభలేఖ సుధాకర్ కానీ, అలాగే నేను కానీ, నాది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ముఖ్యంగా భయ్యా వివేక్ గారు, అలాగే మా బెక్కం గారు. నేను ఇన్విటేషన్ చూడంగానే సరే బెక్కం ఫస్ట్ నుంచే నువ్వు ఉంటామని ఫిక్స్ అయిపోయాను. వివేక్ గారు రావడం కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మంచి మనసున్న వాళ్ళు, ప్రతి సినిమా ఆడాలని కోరుకునే వాళ్ళు వీళ్ళందరూ. ఫైనల్గా మీరే, మేమేం చేసినా ఫైనల్గా మీరు రావాలి, చూడాలి. చూసిన తర్వాత సినిమా కనెక్ట్ అయితే నోబడీ కెన్ స్టాప్. సో ఇప్పుడు అది ముఖ్యంగా ఈ సంవత్సరం అలాగే మొదలైంది కదా. సో హ్యాపీ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, నేను ఇప్పుడే షిమోగానే చూస్తున్నాను, మన హనుమాన్ గురించి మాట్లాడుతూ ఉంటే, హనుమాన్ గురించి మాట్లాడుతుంటే ఇంక అంతకంటే ఆనందమే ఉంది. సో అలాగే ఈ 26 నుంచి ఇప్పుడు ఇందాక అందరూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా రామమయం, ప్రతి గుడిలో మారు మోగుతోంది శ్రీరామనామం, జై శ్రీరామ్ అంటూ. సో ఆ జై శ్రీరామ్తోనే మనం హనుమాన్తో కొట్టాం. మళ్ళీ ఈ ర్యామ్ తప్పకుండా 26 వెరీ వెరీ, ఎందుకంటే ఎన్ని పండుగలు వచ్చినా మనకి August 15 అండ్ January 26 వెరీ 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 సీక్రెట్ డేస్ మనకి. అండ్ సాయి కుమార్ గారు, సార్ మిమ్మల్ని అనుకున్నాక ఈ సీన్ 3 నెలలైనా వెయిట్ చేసి మీతో చేయాలనుకున్నాం. నేను సాయి కుమార్ అనుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా డైలాగ్స్ రాశానండి. ఆయన నోట్లో వచ్చి సముద్రం మాట్లాడితే అరగంటైనా వినగలుగుతాం. నేను రాసిన 2 డైలాగులు ఆయనకి సరిపోదు. ఆయన కోసం సీన్ పెంచి రాశానండి. అండ్ అయినా కూడా నాకు ఇంకో 5 నిమిషాలు సీన్ చూడాలనిపించింది. సార్ మారలేదు సార్, మీతో వర్క్ చేయడం అనేది మా అదృష్టం. అండ్ ఇప్పుడు నేను కేవలం ఇద్దరు గురించి మాట్లాడి క్లోజ్ చేసేస్తానండి. హీరో ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ వాళ్ళ వైఫ్ మోరల్ గా చాలా సపోర్ట్ చేసింది. ఫినాన్షియల్ గా వాట్ ఎవర్ ఎంత చేయగలుగుతారో అంత చేశారండి. మా బెస్ట్ మేము ఎఫర్ట్ పెట్టేశాము. అండ్ ధన్య గారి గురించి చెప్పాలి. ఈవిడ ఈ సినిమా ఒప్పుకోవడం మా అదృష్టం. నాకైతే ఆవిడ దేవతే. నేను అప్పుడప్పుడు అలా పిలుస్తాను మా దేవత. ఎందుకంటే నేను అసిస్టెంట్ గా చేశానండి. నేను పనిచేసిన చాలా మంది హీరోయిన్స్ లో ఈవిడకున్న హ్యూమిలిటీ కానీ, ఈవిడకున్న ఒక కంఫర్ట్, అవతల మనిషికి ఇచ్చే వాల్యూ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మీరు ధన్య గారి దగ్గర ఆ కళ్ళల్లో ఆ వాయిస్ ఎక్స్పెక్ట్ చేసే టీజింగ్ ఉంటుంది. అలాగే మీ కళ్ళలో నీళ్ళు తెప్పించి అంటే ఎమోషన్ సీన్స్ ఒకటి చేశారు. అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ సో మచ్. మీ అందరికీ ఇంత టైం ఇచ్చిన థ్యాంక్ యూ అండి. అండ్ ఏదన్నా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ఆ ఈవెంట్ జరిగిన ఒక 4 days కి మన రిలీజ్. సో అక్కడ రామ్, ఇక్కడ రామ్. అండ్ వెరీ వెరీ ఆనెస్ట్గా, హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఈ రిలీజ్ డేట్ ఆల్రెడీ ప్లాన్ చేసింది మనం. ఇది ప్లాన్ దానికి దీనికి
కలిసినట్టు అది కోయిన్సైడ్ అవ్వాలి, ఆ థీమ్ ఇక్కడ తీసుకురావాలి అనేది మనం ప్లాన్ చేయలేదు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అన్నీ కలిసి వచ్చింది అనమాట. మనం ఒక 100%, 1000% ఇస్తే దేవుడు మా కోసం ఇంకో 500 times లక్ అందిస్తారు, ఇంకో 500 times సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. ఇది ఏది మనం ప్లాన్ చేయలేదు, అన్నీ అలా కలిసి వచ్చింది అనమాట. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. నిన్న అయోధ్యలో జరిగే ఈవెంట్ కానీ, ఇప్పుడు 26th ర్యాపిడ్ యాక్షన్ మిషన్ రామ్ రిలీజ్ కానీ, ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ అనిపించింది. అండ్ ద హార్డర్ యూ వర్క్ ద లక్కీయర్ యూ గెట్ అంటారు. మనం ఎక్కువ కష్టపడితే మనకు లక్ అంతే వస్తుంది. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ దట్ వీఆర్ హియర్ టుడే బికాస్ లక్ రావాలి. బికాస్ ఫర్ పీపుల్ లైక్ సూర్య, వీళ్ళు హీస్ పుట్ హిస్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్, లిటరలీ ఎవ్రీథింగ్. అంటే ఎవ్రీథింగ్ ఐ కెనాట్ టెల్ యూ. సూర్య అండ్ దీపిక, దే హ్యావ్ వర్క్ సో హార్డ్. చివరి 40 minutes సినిమాలో గూస్ బంప్స్ ఉంటాయండి. అండ్ ఇంత ప్రమోషన్స్ కి మెయిన్ కారణమైన మా సాయి సతీష్ గారికి, అండ్ డిజిటల్ పార్ట్నర్ వంశీ గారికి, గణేష్ గారికి, అందరికీ అండి పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సినిమా నేను ఒక్కరిని చేయలేదు సార్, అందరూ కలిసి చేశారు సార్ ఈ సినిమాని. యాక్చువల్గా సినిమా అనేది అందరి ఎఫెక్ట్, ఇంతమంది ఎఫెక్ట్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందండి సార్. చూడండి, సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఒక్కటే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై ర్యాపిడ్ యాక్షన్ మిషన్. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకో వారం రోజుల గురించి మాట్లాడుకుంటారు. చిన్న సినిమా పెద్ద హిట్, పెద్ద విజయం సాధిస్తుంది. మీ అందరూ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా మిస్ చేస్తుంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. హేమంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఈవెంట్.